బద్వేల్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరణ చేశారు. టీడీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని కేడర్కు పిలుపునిచ్చారు. బద్వేల్ నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. 25 ఏళ్ల ఓటమికి బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కార్యకర్తలను లీడర్గా చేసే ఏకైక పార్టీ టీడీపీ అని కొనియాడారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్న సూర్యనారాయణ భరోసా ఇచ్చారు. ఎందుకు పోయేది ముందుకు మన ఎంత వదిలి అంతా అయితే బాగా వచ్చేటప్పుడు ఎవడో ఒక అడ్డం పెడతాడు. నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క 44 సంవత్సరాల కిందటము మన స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు మన పార్టీని పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది శాసించుతున్న రోజుల్లో తెలుగుదేశ ఆత్మ మన ఆంధ్ర తెలుగువారి గౌరవానికి ఇలా ఇబ్బందులు గురిచేస్తూ ఎంతోమంది తెలుగువారిని అవమానకరంగా భావించే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పాలనలో ముఖ్యమంత్రులను సీల్డ్ కవర్లలో తీసుకునే సాంప్రదాయం ఉండేది. ఆ సీల్డ్ కవర్లలో తెచ్చుకొని ఎవరు చెప్పితే ఢిల్లీ పీఠానికి సలాములు కొడుతూ ఉన్న ఆ రోజుల్లో మన నందమూరి స్వర్గీయ రామారావు గారు ఆ రోజు ఎన్నో ఆయన సినీ రంగములో సాంఘిక పౌరాణిక రంగాలలో ఎన్నో యుగ పురుషుడిగా ఎన్నో పనులు చేశాడు. ఆయన సినీ రంగంలో ఒక మకుటము లేని మహారాజుగా వెలుగొందుతున్న రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు. ఆ రోజు మనకు ఇండియాకో పాకిస్తాన్కో యుద్ధాలు పడితేనో అందరితోనూ ఆయన డబ్బులందరినీ సమకూర్చి డబ్బులందరి కాడ జోలెబెట్టి తీసుకొచ్చి మన దేశానికి ఎన్నుముఖంగా నిలిచిన మహోన్నత వ్యక్తి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో చేస్తున్న అరాచకాలు బానిసతత్వం మన తెలుగు వారిని చాలా తక్కువగా చూస్తున్న రోజుల్లో 1982 సంవత్సరంలో ఆయన మన యొక్క పార్టీని మార్చి 29న తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం తెలుగు వారి గౌరవాన్ని కాపాడేందుకు ఆయన పెట్టిన పార్టీ ఈ రోజు కూడా ఎంతో విరాజిల్లుతున్నదంటే ఆయన యొక్క గొప్పతనము, ఆయన చేసిన యొక్క సేవ బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సేవా కార్యక్రమాలు ఒకటి కాదు. ఆయన చేసిన తెలుగుదేశం పార్టీలో పుట్టిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయంగా ఏమీ లేనటువంటి కుటుంబాలను బయటికి తీసుకొచ్చాడు. ఎంతో మందిని ఎమ్మెల్యేలను చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వస్తానే ఎంతమందిని ఎమ్మెల్యేలు చేశాడు, మినిస్టర్లను చేశారు. ఎన్నో కొత్త కుటుంబాలను రాజకీయం లేని కొత్త యువకులను, డాక్టర్లను, ఇంజనీర్లను, రైతులను అందరినీ కూడా ఆయన యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక 10 నెలల్లోనే ఘన విజయము సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మన స్వర్గీయ ఎన్టీ రామారావు అన్నకి మనము ఎంతో గొప్పగా కొనియాడక ఈరోజు తప్పదు. ఆయన ఎంతో మందిని మినిస్టర్లు చేశాడు, ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేశాడు, ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాలు. 2 రూపాయల కిలో బియ్యం అయితే ఏమి, మద్యపాన నిషేధం అయితే ఏమి, ఆయన అనుకున్నట్టుగా ప్రజలకు ఆ రోజు ఆరాధ్య దైవములాగా 82లో వచ్చింది, 83లో ఆయన్ను రామరాజ్యం వచ్చింది. మన తెలుగుదేశం పార్టీ కొత్త ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ ఉన్నది అనే విధంగా ఆయన తీర్చిదిద్దడం జరిగింది. ఆ రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టిన కార్యక్రమాలు జనతా వస్త్రాలు అయితే కూడు గుడ్డ నీరు అంటే ప్రతి ఒక్కరికి చెందాలి అనే ఉద్దేశంలో ఆయన చేపట్టిన ఈ తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. ఆ రోజు ఆయన తీసుకున్న తరువాత చర్యలు కూడా వారసత్వముగా ఆయన యొక్క అల్లుడు చంద్రబాబు నాయుడు సార్ గారు వచ్చిన తరువాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆయన జన్మభూమి ప్రజల వద్దకు పాలన ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అలాగే ఆయన యొక్క మన సైబరాబాద్ అయితే ఏమి, మన హైటెక్ సిటీ అయితే ఏమి, మనకు ఎన్నో
ఉపాధి కల్పనలో ఆయన సాఫ్ట్వేర్ రంగాన్ని ముందుకు తీసుకొచ్చి ఎంతోమందికి ఉద్యోగులకు ఉద్యోగస్తులు కానీ యువతకు ఉపాధి కల్పించడంలో కానీ